ఆంధ్రనివా కాలువ లైనింగ్ పనులు ఆపాలంటూ తాము దరఖాస్తు చేసుకుంటే అనుమతి ఇవ్వలేదని అందుకే హైకోర్టుకు వెళ్లామని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాలువ లైనింగ్ పనులు చేసేందుకు కేవలం ప్రభుత్వంలో ఉన్న పెద్దలే కాకుండా అధికారులు, కాంట్రాక్టర్లు కూడా చాలా ఉత్సాహం చూపిస్తున్నారన్నారు. మా జిల్లా రైతులకు ఇది తీవ్ర అన్యాయం చేస్తున్న చర్యగా భావిస్తున్నట్లుగా చెప్పారు. ఇప్పటికే కాలువ లైనింగ్ పనులు అడ్డుకునేందుకు రైతులు ముందుకు వస్తున్నారని అన్నారు. తాము గ్రామాల్లో సభలు నిర్వహించాలంటే అనుమతి ఇవ్వలేదని అందుకే పాదయాత్రకు అనుమతి కోరామన్నారు. ఇప్పుడు పాదయాత్రకు కూడా అనుమతి ఇవ్వకపోవడం వల్ల హైకోర్టుకు వెళ్లామని, వారం రోజుల్లోపు తమకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉందన్నారు. ఖచ్చితంగా పాదయాత్ర చేసి తీరుతామని ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలో రైతులకు ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికీ పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, బాలకృష్ణ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. పాదయాత్రలో తాము నేతల ఇళ్లకు కూడా వెళ్తామన్నారు. మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చేసిన వ్యాఖ్యలపై కూడా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మరి ఈ శాసనసభ్యుల ఉత్సాహం చూస్తా అంటే పరిటాల సునీత మొన్న మేము ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి పేరూరు డ్యాంకు నీళ్ళు ఇవ్వలేదని మాట్లాడితే మరుసటి రోజే పేరూరు డ్యామ్ గేట్లు బిగిచ్చేసింది. రిపేర్లు చేస్తున్నాము, నెల రోజుల్లో నెలన్నర పడుతుంది రిపేర్లు, ఇప్పుడు నీళ్ళు ఇవ్వలేము, మళ్ళా నెక్స్ట్ సంవత్సరం సీజన్కి చూస్తాము అనేసి. ఇంకా 5 నెలల నీళ్ళు వచ్చేది అట్లా పరిస్థితి ఉన్నా ఆయన ముఖ్యమంత్రిని అడగడం కానీ, మేము జీవో తెచ్చినాం, పేరూరు డ్యాంకు ఒక టీఎంసీ జీవో అని హక్కు కల్పించినాం, ఆ జీవో ద్వారా నీళ్లు తెచ్చుకోవాలని ఏబీ మీటింగ్లో అడగడం కానీ, లేదా అధికారులతో మాట్లాడడం కానీ ఏమీ చేయలే. పెన్నా నదిలో ఇసుక తోడుకోవడంలో ఉన్న ఉత్సాహము పేరూరు డ్యాంకు నీళ్ళు ఇచ్చేదాంట్లో పరిటాల సునీతకు కానీ ఆమె కొడుకు కానీ కనపడడంలే. ఎందుకంటే గేట్లు ఎందుకు దించినారు, పేరూరు డ్యామ్ గేట్ మొత్తం ఎందుకు ఇప్పదీసినారంటే కాలువలో నీళ్లు ఆగిపోవాలా, జీడిపల్లికి దిగు అంతర్నివ కాలువలో నీళ్ళు ఆగిపోవాలా, లైనింగ్ పనులు మొదలు పెట్టాలా, వాటి సబ్ కాంట్రాక్ట్లు తామే చేయాలా, దాని ద్వారా డబ్బులు బారించుకోవాలి, నీళ్లు బారకూడదు అనేటువంటి ఒక ఆలోచన ఆమెకు ఉంది, ఆమె కొడుకు ఉంది. కాబట్టి పేరూరు డ్యాంకు నీళ్ళు అడగడంలో ఈరోజు అడిగినా ఇంకా జూలై ఆఖరి వరకు నీళ్ళు వస్తాయి. పేరూరు డ్యాంకు ఒక టీఎంసీ నీళ్లు బ్రహ్మాండంగా ఇవ్వచ్చు, 2 టీఎంసీలు ఇవ్వచ్చు. బాలకృష్ణ గారు మరి ఏం పట్టించుకుంటున్నారో, హిందూపురంలో అన్ని చెరువులకు నీళ్ళు ఇవ్వాలా, నాకు నీళ్ళు వచ్చి ప్రతి చెరువుకు నీళ్ళు వచ్చేంత వరకు కూడా నీళ్ళు ఆపడానికి లేదని మాట్లాడాల్సిన పెద్ద మనిషి నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి తిరుగుతున్నాడు. మరి మంత్రి గారు సవితమ్మ మరి పెనుగొండలో చెరువులకు నీళ్ళు ఇవ్వాలనేసి ఉంటే నిజంగా గొల్లపల్లి నింపి, గొల్లపల్లిలో ఇప్పుడు ఎన్ని నీళ్ళు ఉన్నాయో అన్ని నీళ్ళనే ఇస్తాం చెరువులకని అధికారులు చెప్తున్నారు. శ్రీశైలం డ్యాంలో నీళ్లు ఉన్నప్పుడు పంప్ చేసేదానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? జీడిపల్లి కంటిన్యూస్గా ఈ 160 రోజులు నీళ్ళు పంప్ చేయాలా, మాకు నీళ్ళు ఇవ్వాలని సవితమ్మ మాట్లాడాలి, ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వాలా. ఈ శాసనసభ్యులందరూ కూడా బాలకృష్ణ కానీ, సవితమ్మ కానీ, ఎంఎస్ రాజు కానీ, పరిటాల సునీత కానీ. మొన్న ఆయన మాట్లాడుతూ అడిగినాడు, ప్రకాష్ రెడ్డి కాలువకు లైనింగ్ చేస్తే చెరువులకు నీళ్ళు వస్తాయి కదా, మీ చెరువులు కూడా నింపుతాము చెరువులకు నీళ్ళు ఇచ్చేదానికే కదా అని. అయ్యా ఎంఎస్ రాజు గారు, మీరు ఇంకా కొత్తగా వచ్చినారు, మడకసిర నియోజకవర్గంలో అగిలి డిస్ట్రిబ్యూటరీ, అమరాపురం డిస్ట్రిబ్యూటరీ నిర్మాణాలు పూర్తి చేసుకోవాలంటే 160 కోట్లు కావాలా, ఇంకొక మిస్లేనియస్ వర్క్స్ అంతా కలిపి 200 కోట్లు కావాలా. అవి తెచ్చుకొని ఆ చెరువులన్నిటికీ నీళ్ళు ఇచ్చే కార్యక్రమం పైన మీరు దృష్టి పెట్టండి. మీరు గెలిచినారు, మీరు వారం రోజుల్లో పోయి ఎమ్మెల్యే అయినారు మడకసిరలో. ఆ మడకసిరకు మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఇవి దీని మీద చర్చ చేసుకొని మీరు ఆ 200 కోట్ల రూపాయలు తెచ్చుకొని ఆ కాలువ పనులు పూర్తి చేసుకోండి, ఆ చెరువులు నింపుకోండి. మీకు అర్థమవుతుందా? తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు పరిటాల సునీత ఉత్సాహంగా ఉంది. పేరూరు డ్యామ్ గేట్లు కూడా ఇప్పదీసేసి ఇప్పుడు పేరూరు డ్యామ్కి ఈ సంవత్సరం నీళ్ళు లేమో అనేసి చెప్తా ఉంది. నీళ్ళు ఉన్నా కూడా ఆమె అడగడం లేదు. ఎందుకంటే ముందు నీళ్లు బంద్ చేయాలా, రేప మాప బంద్ చేస్తారు, ఒక మ్యాక్సిమం ఈ నెలాఖరు వరకు పెట్టి బంద్ చేస్తారు. అందరినీ నీళ్ళు పంపింగ్ చేయరు, లైనింగ్ పనులు స్టార్ట్ చేయాలని మిషన్లు దించినారు. మరి మీకు ఓట్లు వేసిన దానికి రైతుల నోట్లు మట్టి కొడుతున్నారనేసి మేము మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు. అన్న, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరము కలిసి పోరాడదామంటున్నారు, ఇది రాజకీయాలు పక్కన పెడదామంటున్నారు. ఎట్లా చేద్దామంటే నిస్సంకోచంగా బేషరతుగా, పార్టీలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, మనమంతా రైతులం, మనదంతా ఒకటే కులం. అంద్రినీవా కాలువ లైనింగ్ను అడ్డుకోవడమే మన లక్ష్యం. కమ్యూనిస్టులు వచ్చినా, తెలుగుదేశం వాళ్ళు వచ్చినా, జనసేన వాళ్ళు వచ్చినా, బీజేపీ వాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా రైతులందరితో కలిసి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం.
హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులు ఆపేంత వరకు పార్టీలు లేవు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ రైతు సోదరులు వాళ్ళతో మేము కలిసి, అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీ వాళ్ళతో కానీ ఏ పార్టీ వాళ్ళైనా రైతులతో కలిసి కాలువ పనులు ఆపేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. వ్యర్థమైనటువంటి ప్రయత్నాలు వద్దు, ఇది జరగదు. హంద్రీనీవా లైనింగ్ పనులు అడ్డుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఇగో పక్కన పెట్టాలా. మరి మా ఫైనాన్స్ మినిస్టర్ మీకు చెప్తానాడో లేదో, బాధ్యత ఉన్నటువంటి పెద్ద మనిషి పయ్యావుల కేశవ్ గారు, మీరు ఫస్ట్ ఫేజ్ వరకు వైడనింగ్ పనులు బ్యాలెన్స్ వర్క్స్ పూర్తి చేస్తామంటున్నారు. సెకండ్ ఫేజ్లో లైనింగ్ చేస్తేనే కుప్పంకు నీళ్లు పోతాయనేటువంటి మీ ఆలోచన కరెక్ట్ కాదు. సునీతమ్మ, పేరూరు డ్యాంకు నీళ్ళు ఇయ్యమ్మ. పేరూరు డ్యాంకు మీరు నీళ్ళు ఇచ్చేదానికి అవకాశం ఉండి మీరు పేరూరు డ్యామ్ గేట్లు మీరు దించి పక్కన పెట్టి నీళ్ళు ఇయ్యమని చెప్తా అన్నారు. ఇవన్నీ మోసపు కార్యక్రమాలు, ఇవన్నీ మీ కుట్ర ప్రయత్నాలు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. పేరూరు డ్యామ్కు నీళ్లు తీసుకొని రావాలని చిత్తశుద్ధి మీకు లేదు, మీకు ఆలోచనే లేదు. ఇప్పటికి కూడా మీకు 5 నెలల నీళ్లు ఉన్నాయి శ్రీశైలం డ్యాంలో. మీరు పేరూరు డ్యామ్ని నింపాలా. పేరూరు డ్యామ్ నింపకపోతే, మీ మండలంలో ఉన్న పేరూరు డ్యామ్ మీరు నింపకపోతే మీకు వేసిన ఓటు కూడా చెల్లదు. మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు సిగ్గుతో తల ఉంచుకునే పరిస్థితి వస్తుంది. రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకుండా మేము పేరూరు డ్యామ్ 3 సంవత్సరాలు నీళ్ళు తీసుకొచ్చినాము. నువ్వు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినావు, నీకు అదృష్టం ఉంది. పేరూరు డ్యామ్ ద్వారా నీళ్ళు ఇచ్చేదానికి నీకు అదృష్టం ఉంది. నువ్వు నింపు, ఆ ఖ్యాతి నువ్వే తెచ్చుకో. ఇంతకుముందు కూడా చెప్పినాము ఇట్లనే. నువ్వు ఆ రోజు కూడా హానికి తీసుకున్నావు, ఇగోకు తీసుకున్నావు. పొరపాటు చేయొద్దండి. పేరూరు డ్యామ్ నీళ్ళు తీసుకున్నాను, ఇంకో 4-5 నెలలు నీళ్లు బారేయండి. హంద్రీనీవా కాలువ నీళ్లు బారాలా, పేరూరు డ్యామ్కి రావాలా, మడకశిర బ్రాంచ్ కాలువకి రావాలా. అదేవిధంగా హంద్రీనీవా ఫేజ్ 2 కింద ఉన్న ప్రతి చెరువుకు నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రేపటి నుండి పార్టీ రహితంగానే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కార్యాచరణ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ళకు కూడా వెళ్తాం, బీజేపీ, జనసేన, కమ్యూనిస్టుల పార్టీల నాయకుల ఇళ్ళకు కూడా వెళ్తాం, రైతు నాయకుల ఇళ్ళకు వెళ్తాం, అందరినీ కలుస్తాం. ఈ కాలువ మాది, మా అనంతపురం జిల్లాది. ఈ హంద్రీనీవా కాలువ మా అనంతపురం జిల్లాది. ఈ హంద్రీనీవా కాలువ కింద ఈ రాయలసీమ 4 జిల్లాలకు 6 లక్షల ఎకరాలకు నీరు సాధించుకునేంత వరకు కూడా ఇది రైతు పోరాటంగానే ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం. హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులు ఆపే ఉద్దేశంతో, ఆ దిశగా రైతుల్ని చైతన్యపరిచే ఉద్దేశంతో మేము ఏర్పాటు చేసుకున్నటువంటి పాదయాత్ర అనుమతుల గురించి పోలీస్ అధికారులను కోరడం జరిగింది. అనుమతులు ఇచ్చేటువంటి పరిస్థితులు కనపడకపోవడంతో హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయాల్సింది డీజీపీ గారు, రాష్ట్ర హోంమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వము, లా అండ్ ఆర్డర్ మినిస్టర్గా ముఖ్యమంత్రి గారు. వీరందరి బాధ్యత. తప్పనిసరిగా హైకోర్టు మాకు అనుమతి ఇస్తుంది. 1 వారం నుంచి 10 రోజుల లోపల ఈ అనుమతులు రావచ్చని భావిస్తూ ఉన్నాం. హంద్రీనీవా ఆయకట్టు గ్రామాల పరిధిలో మా పాదయాత్ర దాదాపుగా 8 రోజుల నుంచి 10 రోజుల పాటు కొనసాగుతుంది. ఇందులో పార్టీ రహితంగా ప్రజలు, రైతులు పాల్గొనబోతున్నారు. పెద్ద ఎత్తున మాకు మద్దతు దొరుకుతూ ఉంది. మాకు మద్దతుగా ఈ లైనింగ్ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ అన్ని పార్టీల వాళ్ళు కూడా కాలువ మీదకి వచ్చి పనులు ఆపేటువంటి కార్యక్రమం చూస్తున్నాం. మేము ఇన్వైట్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కూడా, చేతనైతే లైనింగ్ ఆపండి, లేదంటే పదవులకు రాజీనామా చేసి రాండి, పార్టీలకు రాజీనామా చేసి రాండి, మేము కూడా కలిసి వస్తాం. అందరం కలిసి ఈ కాలువ లైనింగ్ జరగకుండా అడ్డుకుందాం.